నమస్కారం. సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగి రైతులకి అపార నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. సోమవారం మండలంలోని కోడిపుర్రు, పెనుమర్రు, అబ్బన, గూడవల్లి, రావికింపాడు గ్రామాల్లో వర్షాలకి దెబ్బతిన్న పంట పొలాలని ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్, మాజీ సర్పంచ్ మన్నే పసి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి 10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గం, ఈ పరిసర డెల్టా ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలియాడుతా ఉన్నాయి. రైతు పూర్తిగా నష్టపోయాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాగాణి పొలాలు వరి గాని, వరదల వల్ల హార్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా 100% నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే, కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం మాత్రం గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు, కాలువలు, డ్రైన్లు, వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం, ఈ డ్రైన్లు మరమ్మతులు కానీ, కాలువల మరమ్మతు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈరోజు ఈ విధంగా ముంపుకు గురవటం. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ, ఆర్ఎం డ్రైన్ కానీ, తెనాలి మెయిన్ డ్రైన్ కానీ, గంగోలు డ్రైన్ కానీ, అన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈ రోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్లలో, మురుగు నీళ్లలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతుని ఆదుకోవడానికి అన్ని రకాలుగా కారంచెడి గ్రామంలోని మాస్కో బజార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో సోమవారం కమిటీ సభ్యులు మహాగణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహాగణపతి హోమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక స్వామి వేదాంతం కిరణ్ కుమార్ భక్తులకి మహాగణపతి హోమం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలోని కామెపల్లి హనుమంతరావు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వినాయకుని పందిరి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఆదివారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమాలలో అనుమలముడి చిరంజీవి దంపతులు, పూనేటి కిరణ్ బాబు, అనుజ దంపతులు, కామెపల్లి రమాంజనేయులు, చెన్నుపాటి సాయి గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి ప్రదీప్ మాట్లాడారు. सर्वदा सर्वकार्येषु नास्ति। ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां బొమ్మనంపాడు గ్రామంలో శీతలమ్మ అమ్మవారు నామశిల దగ్గర కామెపల్లి హనుమంతరావు గారి ప్రాంగణంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గణపతి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి. గణపతి నవరాత్రుల భాగంగా ఈ రోజు 2 రోజులు స్వామివారి పూజా కార్యక్రమాలు గణపతి 50 మంది భక్త మహాశైలు కూడా స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ రోజున ఈ రోజున 2 రోజులు కూడా చాలా విశేషంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా పూజా కార్యక్రమాలు గ్రామోత్సవం రాత్రికి చాలా వైభవంగా చేస్తారు. మన చుట్టుపక్కల గ్రామాల్లో మన బొమ్మనంపాడు గ్రామంగా ఈ గణపతి నవరాత్రులు చాలా విశేష పూజా కార్యక్రమాలతో అనేక రకాల ప్రసాదాలతో అన్నదాన కార్యక్రమాలతో చేస్తారు. కాబట్టి బొమ్మనంపాడు గ్రామానికి ఎల్లవేళలా వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం కమిటీ వారికి ఎల్లవేళలా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.